సో దీంట్లో ఏంటి అంటే నేను 3 సీక్రెట్స్ అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ద ఫస్ట్ సీక్రెట్ ఏంటి అంటే, ఎందుకు ఆన్లైన్ చాలా మంది అంటుంటారు కదా, మైట్ బి మీలో కూడా ఎవరొకళ్ళు ఉండుంటారు. నేను అక్కడ పెట్టానండి, ఇక్కడ పెట్టానండి, నేను ఇన్వెస్ట్మెంట్లు మాత్రం చేయను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ డబ్బులు పెట్టి మోసపోయాను అని చెప్పి అంటుంటారు. ఎందుకు మోసపోతున్నారు? అవునా? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఆన్లైన్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి? రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే చేసింగ్ క్విక్ రిచ్ స్కీమ్స్. అంటే వాళ్ళు ఏదో చెప్పారు, మోసపోయానని చెప్పి అంటున్నారు. ఓకే. సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదో చెప్తున్నారు అంటే 1000 రూపీస్ పెట్టండి, మీకు ఈవినింగ్ కి 3000 వస్తాయి, లేదు అంటే రేపటికి ఇంత అమౌంట్ అనేది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. రైట్. సిమిలర్ టు బెట్టింగ్ యాప్స్ అనుకోవచ్చు. అలాంటి వాటిల్లోకి వెళ్ళి మీరు అక్కడ అమౌంట్లు పెట్టి లాస్ అవుతున్నారు. అంటే ఏదో చేసేసి అలాగ పెట్టండి అనేవి క్విక్ రిచ్ స్కీమ్స్ ఆర్ స్కామ్స్. బెట్టింగ్ యాప్స్ లాగానే ఆ యాప్ల్లో పోగొట్టుకున్నాం, ఈ యాప్ల్లో పోగొట్టుకున్నాం. అది ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మీకు తెలియక పోగొట్టుకుంటున్నారు. ఓకేనా? ఇదేమి స్కాము అయితే కాదు. అండ్ మనం ఇగ్నోర్ చేస్తుంది స్కిల్ డెవలప్మెంట్. సో అలాంటి వాటిల్లో అయితే ఆల్రెడీ నేను చెప్పినట్లు యాప్లు, బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటిలో అయితే మనీ పోగొట్టుకోవడం జరుగుతుంది. బట్ మీకు ఎప్పుడైతే ఏదైనా ఒక స్కిల్ వచ్చో దాని మీద వర్క్ చేసి మీరు మనీ అనేది ఆన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటామండి, ఇక్కడ చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో జాబ్ రావాలి అంటే మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ స్కిల్లో మనకి టాలెంట్ అనేది ఉండాలి. అంతే కదా? ఇప్పుడు మనం అందరం ఏదో ఒక దాంట్లో బ్యాక్గ్రౌండ్ లో చదువుకొని ఉన్నాము. బీటెక్ మెకానికల్ అని, సిఎస్సి అని, ఐటీ అని, లేదు అంటే డిగ్రీ సో అండ్ సో కంప్యూటర్స్ అని, లేదంటే స్టాటిస్టిక్స్ అని, ఇలాగ రకరకాలుగా డొమైన్స్ లో చదువుకొని ఉన్నాం. మీరు జాబ్ చేస్తున్నప్పుడు దేని మీద చేస్తారు? మీరు చదువుకున్న దాని మీదే జాబ్ చేస్తారు. రైట్. మీకు జాబ్ వచ్చింది అంటే మీరు దానికి రిలేటెడ్ జాబ్స్ మాత్రమే అప్లై చేస్తారు. అంటే మీకు ఏ స్కిల్ వచ్చో, దేని మీద మీరు చదువుకున్నారో దాని మీద అప్లై చేస్తారు. లేదు, మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయింది, బట్ నీకు జాబ్ రాలా, అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏదన్నా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సో, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సో నేర్చుకుంటాం వెళ్ళి. అవునా? నేర్చుకుంటాం వెళ్ళి. ఏదైతే నేర్చుకున్నారో దాని మీద, దాని రిలేటెడ్ జాబ్స్ కి మనం అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని మీద జాబ్ చేయగలుగుతాం. అంతే కదా? యూజువల్ గా జరిగేది అంతే కదా? జాబ్ ఎలా వస్తుంది? మనం చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద వస్తుంది, లేదు అంటే మనం నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉందో దాని మీద వస్తుంది. ఎస్. యా. సో అలానే మీరు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అంటున్నారు. ఏ స్కిల్ మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి? ఏ స్కిల్లో మీకు టాలెంట్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి? ఎప్పుడైనా ఆలోచించారా? జాబ్ మాత్రం మనం చదువుకున్న దాని మీద రావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నార్మల్ గా ఎలాగొచ్చేస్తుందండి మీకు ఏ స్కిల్ లేకుండా? అందుకనే ఫెయిల్ అవుతున్నారు. గాట్ మై పాయింట్? అందుకనే ఫెయిల్ అవుతుంది. ఎస్. సో దయచేసి ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వెతికేటప్పుడు మీకు ఎలాంటి స్కిల్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ వెతకాలి అనుకుంటున్నారో అది నేర్చుకోవాలి. ఓకే. సో ఇంట్లో కూర్చొని నేర్చుకునే స్కిల్స్ అయితే కంప్లీట్ గా డిజిటల్ రిలేటెడే ఉంటాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ మీకు ఏదొచ్చో అలాంటివి మీరు నేర్చుకుంటే మీకు ఇంట్లో నుండి చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. లేదు, ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ చేస్తున్నారు, దాని మీదే పర్టికులర్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎత్తుక్కోవాలి. నేనైతే బేసిక్ గా సివిల్ ఇంజనీర్ని. సో నేనైతే ఇంట్లో నుండి చేయడానికి నాకు పాసిబిలిటీ ఉండదు. ఓకే. పాసిబిలిటీ ఉండదు బికాస్ నాకు ఆఫీస్కి వెళ్ళే జాబ్స్, సైట్స్ ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. అందుకని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వెతుక్కోను దాని గురించి. మీకు ఏదైనా నిజంగానే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి ఉన్నారు, దాని మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ర్యాండమ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ వెతకండి. మీకు ఏదైతే ఉందో ఆ స్కిల్ మీదే వర్క్ ఫ్రమ్ హోమ్ వెతకండి. అంతే. లేదు, నాకు ఎటువంటి స్కిల్ లేదు మేడం, నేను ఇప్పటిదాకా ఏది జాబ్ చేయలేదు అనుకుంటే దాని రిలేటెడ్ స్కిల్స్ ఏంటి అనేది మాత్రమే మనం నేర్చుకోవాలి. ఓకే.
క్లియర్? యా. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే ర్యాండమ్ గా వచ్చే కీవర్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మాత్రం వెతకండి. ఓకే, యా. అండ్ నాట్ రీసెర్చింగ్ ఆపర్చునిటీస్ ప్రాపర్లీ. మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి, ఎలాగ మనీ వస్తాయి అనేది ఏం తెలియదండి. తెలియకుండానే మనము వాళ్ళు వచ్చేస్తాయి అంటున్నారుగా, 100 పెడితే 200 వస్తాయి అంటున్నారు, 1000 పెడితే 2000 ఇస్తామంటున్నారు కదా అని పెడతాం. అప్పుడు డెఫినెట్ గా లాస్ అవుతాం. సో అలాగా కూడా జోలికి వెళ్ళకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్కిల్ ఉంటేనే మీరు చేయాలి, లేదు అంటే ఆ స్కిల్ నేర్చుకోవాలి. ఓకే, యా. సో సీక్రెట్ నంబర్ టూ ఏంటి అంటే సోషల్ మీడియాని ఒక మనీ మేకింగ్ మెషిన్ లాగా మనం ఎలా వాడుకోవాలి. ఓకే, సోషల్ మీడియాని ఒక మనీ మేకింగ్ మెషిన్ లాగా ఎలా వాడుకోవాలి అని చెప్పి తెలియజేసే ముందు నేనేంటి ఎవరు అనేది నా స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా. బికాజ్ మీరు ఏదైనా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారండి, స్కూల్ గురించి తెలియకుండానే జాయిన్ చేస్తామా? లేదు కదా. కాలేజ్ గురించి తెలియకుండానే మనం జాయిన్ అవుతామా? లేదు. అలాగనే ఇక్కడ నేను చెప్తుంది ఏంటి, ఇక్కడ మీరు నేర్చుకుంటుంది ఏంటి, కంప్లీట్ గా స్కిల్స్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. నేర్చుకునే పర్సన్ దగ్గర మనం నేర్చుకోగలమా లేదా అనేది మీకు తెలియాలి. కాబట్టి నేను నా స్టోరీ అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఓకే అనుకున్నట్లయితే థమ్స్ అప్. ఓకే, సో మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాం. థ్యాంక్ యూ. సూపర్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నేను ఎవరు ఏంటి అనేది కనుక చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక హింట్ ఇచ్చాను. ఐఎమ్ సివిల్ ఇంజనీర్. అంటే నేను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. సో క్యాంపస్ ప్లేస్మెంట్ డైరెక్ట్ గా నాకు ఎక్కడ బ్రేక్ లేదు. 3 కంపెనీస్ లో వర్క్ చేశాను ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 years. ఓకే, సో 8 years వర్క్ చేశాను యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా. అండ్ ఆఫ్టర్ దాట్ నాకు కూడా బ్రేక్ పడింది. అప్పటికి ఒక బాబు ఉన్నాడు. సెకండ్ బాబు టైంలో నాకు బ్రేక్ వచ్చింది అనమాట, బిఫోర్ కరోనా. సో బిఫోర్ కరోనా బ్రేక్ వచ్చింది. 2020లో మా బాబు డెలివరీ ఉంది. సో నేను నేర్చుకుంది 2019లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్. బికాజ్ అప్పటి వరకు జాబ్ చేస్తున్నా, ఇంట్లో ఖాళీగా ఉండలేకపోయాను. నేను నేర్చుకున్న స్కిల్స్ ఏదైతే ఉందో వాటి ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. అఫ్ కోర్స్ 20లో కరోనా వల్ల పాసిబుల్ అవ్వలేదు. నేను నేర్చుకున్న స్కిల్స్ అనేది 21 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. బిఫోర్ దట్ నేను అది నేర్చుకోక ముందే నా జాబ్ చేస్తున్న టైంలో రిసెల్లర్ గా వర్క్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, ఇవన్నీ చేశాను. బట్ కంప్లీట్ బ్రేక్ ఎప్పుడైతే పడిందో నాకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలనిపించింది. అలా నేర్చుకోవడం జరిగింది. 21 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీదనే ఉన్నా. ఓకే, మనం నేర్చుకున్న స్కిల్స్ అనేది ఏదైనా బిజినెస్ కి అప్లై చేయాలన్నమాట. నాకు ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్, బికాస్ సివిల్ ఇంజనీరింగ్ కదా. అండ్ దాంతో పాటు ఆల్రెడీ చేసున్న ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్ తో పాటు. సో అందుకని నేను రియల్ ఎస్టేట్ అనేది చూస్ చేసుకున్నాను. రియాలిటీ హబ్ అనేది మా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ అనమాట. దీని ద్వారా నేను ఇంట్లో ఉంటూనే చాలా కంపెనీస్ కి నేను మార్కెటింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేశా కమిషన్ రూపంలో. ఓకే, సో అలాగా రియాలిటీ హబ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకు మేడం రియాలిటీ హబ్ మళ్ళీ స్కార్వి ఎందుకు కనపడింది అని చెప్పి అనుకోవచ్చు. అఫ్ కోర్స్ తప్పే ఉందండి, మల్టిపుల్ స్టార్ట్ చేస్తే తప్పలేదు కదా. యా, సో రియాలిటీ హబ్ అనేది రియల్ ఎస్టేట్ కాబట్టి మనకి ఎలక్షన్స్ ఉన్న టైంలో రియల్ ఎస్టేట్ సేల్స్ పెద్దగా అవ్వవు. ఓకే, మనకి ఏపీ అండ్ తెలంగాణలో మీరు చూసినట్లయితే ఒకే టైంలో ఎలక్షన్స్ అనేది జరిగాయి. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ లో. ఒక 1 year 1.5 year వరకు పెద్దగా సేల్స్ అవ్వవు. సో అలాంటి టైంలో నాకున్న స్కిల్స్ ద్వారా ఎలాగ సంపాదించుకోవాలి ఇంకా అని చెప్పి వెతుకుతుండగా నేను స్టార్ట్ చేసింది అఫిలియేట్ మార్కెటింగ్. ఆ తర్వాత నాకున్న స్కిల్స్ ని ట్రైనింగ్ ద్వారా చెప్పాలి అన్న ఉద్దేశంతో మేము స్కార్వి అయితే స్టార్ట్ చేయడం జరిగింది కంప్లీట్ గా తెలుగులో. ఓకే, నేను ఒక నార్మల్ కిరాణా మర్చెంట్ కూతురునండి. నార్మల్ గా సైకిల్ దొక్కుకుంటూనే ఇంటర్మీడియట్ అది కంప్లీట్ చేశాను. బీటెక్ కూడా నేను
ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో చదువుకున్నాను అనమాట. అండ్ డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ కాబట్టి మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ అనేది ఉంది అంతే. ఓకే, యా, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అండ్ 8+ years ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దాంతో పాటు ఇది మా కొలీగ్స్ తో ఫోటో అనమాట. అండ్ దెన్ 5+ years ఆఫ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 50+ క్లయింట్, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేశాను. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు కదా ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వస్తాను, క్లయింట్స్ డేటా గుర్తుంచుకోవాలి అని చెప్పి. ఎస్, ఆ డేటా అయితే నా దగ్గర లేదు. మోర్ దాన్ ఐ వర్క్డ్ అరౌండ్ 100 అలాగా చేస్తుంటా. బికాజ్ మనం చేసేది ఫ్రీలాన్సింగ్ అండి, లిమిటెడ్ గా ఒక కంపెనీకి అని చెప్పి స్టిక్ అయి ఉండడం అలాగ ఉండదు కాబట్టి మల్టిపుల్ మనం చేసుకోవచ్చు. అండ్ 1000+ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కంపెనీస్ ఏదైతే వర్క్ చేశానో యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా, ఓకే, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా నేను వర్క్ చేసిన కంపెనీస్ అనమాట. అండ్ నేను ఇప్పుడు ఏదైతే బిఫోర్ స్కార్వి చెప్పానో, ఆ బిఫోర్ స్కార్వి నేను ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా నేను రియల్ ఎస్టేట్ చేస్తూ, ఫ్రీలాన్సింగ్ చేస్తూ, ఇవన్నీ వీటి ద్వారా ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ చెప్పాలి అనుకుంటే 20 to 30 lakhs per year. ఓకే, మంత్లీ చెప్పాలి అంటే 2 to 3 lakhs per year, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఫర్ ఏ హౌస్ వైఫ్ నా దృష్టిలో. ఓకే, ఇంట్లో ఖాళీగా ఉండే కంటే 10,000 20,000 సంపాదిస్తేనే చాలా ఎక్కువ అని చెప్పి అనుకుంటాం. అలాంటిది నేను 2-3 లక్షలు సంపాదించాను, తక్కువేం కాదు కదా. యా, ఎందుకు స్కార్వి అని చెప్పనుకున్నట్లయితే కనుక, నేను నేర్చుకుంది 2019లో హిందీ మెంటర్స్ దగ్గర అండి. అఫ్ కోర్స్ తర్వాత మన స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. అండ్ నా ఉద్దేశం వచ్చేసి కంప్లీట్ గా తెలుగు వాళ్ళకి టీచ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము స్కార్వి ద్వారా డిజిటల్ స్కిల్స్ అనేది ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ మీ అండ్ స్కార్వి. సో నేర్చుకోవచ్చా మరి నా దగ్గర? నేర్చుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎస్, సూపర్, యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యా, చాలా మంది మనం ఏం చేస్తుంటాము అంటే సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం స్పెండ్ చేస్తుంటాం, కానీ అలాంటి సోషల్ మీడియాని వాడుకొని మనీ సంపాదించడం మాత్రం చేయడం లేదు, అవునా? సోషల్ మీడియాలో టైం అయితే స్పెండ్ చేస్తున్నాం, బట్ మనీ అయితే సంపాదించట్లేదు, రైట్? సో అలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని మనం మనీ అనేది ఎలా సంపాదించాలి, ఎలాంటి సింపుల్ స్కిల్స్ నేర్చుకుంటే మనం అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు. ఓకే, చూసేద్దాం. ద ఫస్ట్ స్కిల్ ఈజ్ రీసెల్లింగ్ అనమాట. సో రీసెల్లింగ్ అనేది అఫ్ కోర్స్ కొంతమందికి తెలుసు, కొంతమందికి ఐడియా ఉంది, కొంతమంది హౌస్ వైఫ్స్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటుంటారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. అబ్బా, రీసెల్లింగ్ ఏముంది మేడం మాకు తెలుసు అనుకుంటారు. బట్ క్లయింట్స్ తెచ్చుకోవడం మ్యాటర్స్. మనకు తెలిసినవి చాలానే ఉంటాయి, బట్ తెలియాల్సినవి ఇంకా ఉంటాయి. క్లయింట్స్ తెచ్చుకోవడం ఎలాగా, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, బయట నుంచి నార్మల్ గా రీసెల్లింగ్ ఎలా చేస్తుంటారు, వాట్సాప్ స్టేటస్లు, తెలిసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లు ఇలాగ మాత్రమే చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మనము ఇంట్లోనే కూర్చొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి కాకుండా మీరు మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి అండ్ కొత్త వాళ్ళని ఎలా తెచ్చుకోవాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, యా. అండ్ నాట్ ఓన్లీ మీషో అండి. సో మీకు ఏంటి అంటే ఇక్కడ మీషోతో పాటుగా స్కార్వి నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జ్యువెలరీ కానీ, క్లాతింగ్ కానీ ఇలాంటివన్నీ మేమే ఇచ్చేస్తాము. మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ మేము ఏదైతే చెప్పామో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు రీసెల్లర్ గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, స్కార్వి రీసెల్లర్ గా, లేదు అంటే మీషోలో ఉండే ఐటమ్స్ ని కూడా మీరు రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనకి కంప్లీట్ గా మీషో కోర్స్ లో అయితే అవైలబుల్ ఉంది. ఓకే, యా. అండ్ దెన్ కమ్స్ టు క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ అనమాట.
సో వీడియో ఎడిటింగ్ అంటే పేరులోనే అర్థమైపోతుంది కదా, క్యాప్ కట్ అనేది ఒక వీడియో ఎడిటింగ్ టూల్ అండి. ఈ టూల్ ని యూజ్ చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకొని ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు. లేదు మీదే ఓన్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీ వీడియోస్ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ ఎడిట్ చేసి దానికి ఇంత ప్రైస్ అని చెప్పి చార్జ్ చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ టు ఎంఎస్ ఎక్సెల్ విత్ ఏఐ. ఇప్పుడు అంత జనరేషన్ ఏంటండి, ఏఐ కదా. సో ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ అంటున్నారు కదా మేడం, ఎంఎస్ ఎక్సెల్ తో ఎలాగా యాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఇంకొక కామన్ కీవర్డ్ ఒకటి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏంటో ఐడియా ఉందా? డేటా ఎంట్రీ. డేటా ఎంట్రీ జాబ్స్, డేటా ఎంట్రీ వర్క్స్ అని చెప్పి గూగుల్లోను యూట్యూబ్లోను సెర్చ్ చేస్తాం. రైట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కామన్ కీవర్డ్, డేటా ఎంట్రీ అనేది కూడా ఒక కామన్ కీవర్డ్ అలాంటిదే. రైట్, సో డేటా ఎంట్రీ అనేది మీరు చేయాలి, అసలు రియల్ జెన్యున్ డేటా ఎంట్రీ వర్క్స్ అనేది మీకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన స్కిల్ ఎక్సెల్. ఓకే, సో మీరు ఇక్కడ మామూలుగా ఏ డిమార్ట్స్ కు అలాగా వెళ్తున్నారు అనుకోండి, అక్కడ షాపింగ్ మాల్స్ లో అలాగా సైడ్ న ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మనకి చిన్న ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, సేల్స్ అలాగా ఎన్ని నంబర్ ఆఫ్ ఐటమ్స్ కొన్నారు ఎంత, ఇదంతా ఒక టేబులర్ ఫార్మాట్ లో వేస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కదా. సో అదంతా కావాల్సింది ఏంటి అంటే ఎక్సెల్. ఓకే, అండ్ ఏదైనా బిజినెస్ ఓనర్స్ కి సేల్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా ఎక్సెల్. అవన్నీ మీరు కొన్ని ఇంట్లో కూర్చొని చేసుకునే టాస్క్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అవి చెయ్యాలి అన్నా మీకు ఎక్సెల్ అనేది రావాలి. లేదు మీరు ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారు, ఇది చదువుకుంటున్నారు మీరు స్టూడెంట్, ఎక్సెల్ వస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. లేదు ఓన్లీ ఎక్సెల్ నేర్చుకున్నా కూడా మీకు డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి వస్తాయి, రిసెప్షనిస్ట్ జాబ్స్ వస్తాయి, ఇలాంటి జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ వచ్చింది అంటే మాత్రం. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్ అనేది మీకు వస్తాయి. అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకొంచెం గ్రోత్ కావాలి. సో ఇక్కడ కంప్లీట్ అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ అనేది నేర్పించడం జరిగింది అనమాట. సో మీ జాబ్ కూడా సపోర్టింగ్ గా ఈ ఎక్సెల్ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ విత్ ఏఐ. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, చాలా మంది ఫేస్ చూపించుకోకుండా ఇన్స్టాగ్రామ్ నుండి మనీ ఆన్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. రైట్, సో అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్ గా మీ ఫేస్ ఎక్కడా చూపించుకోకుండా ఇన్స్టాగ్రామ్ నుండి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అని చెప్పి కనుక చూసినట్లయితే, ఇది నేను అందరికీ కనపడే ఇన్స్టాగ్రామ్ ఫోటో, ఇన్స్టాగ్రామ్ నార్మల్ ఇన్స్టాగ్రామ్. రైట్, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలీదు, బట్ దేవుడి రిలేటెడ్ చేశారు. అండ్ చూడండి ఇక్కడ కొన్ని కథలు అలాంటివి చెప్పారనమాట, స్టోరీ టెల్లింగ్ లాంటివి. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ఫేస్ ఎక్కడ తెలియదు మీకు, ఇది మా స్టూడెంట్దే కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకే, వాళ్ళ ఫేస్ ఎక్కడ మీకు కనపడడం లేదు, బట్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ తెలుసుకున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో దాన్ని అప్లై చేసి ఇలా ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక లింక్ అనేది ప్లేస్ చేశారు, దీని ద్వారా ఏం చేస్తున్నారంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు. అంటే ఒక ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే మనం ఎన్ని విధాలుగా అయినా సరే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏఐ రిలేటెడ్ క్యాట్ వీడియోస్ పెట్టారు. ఓకే, సో ఇలాగా మీరు రకరకాల కేటగిరీ చూస్ చేసుకోవచ్చు అండి. ఇందాక దేవుడు రిలేటెడ్ సాంగ్స్ అవి పెట్టారు కదా, ఇక్కడేమో క్యాట్ రిలేటెడ్, అండ్ ఇక్కడ చూడండి నేచర్ రిలేటెడ్. ఓకే, నేచర్ రిలేటెడ్ వీడియోస్. ఇదిగోండి, అండ్ ఇంకా ఇదిగోండి తెలుగులో మోటివేషనల్ బుక్స్. చూసారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఫేస్ చూపించలేదండి, ఎవరు ఏంటి అనేది మనకి ఏం తెలియదు. ఫేస్లెస్ గా కంటెంట్ అనేది చేస్తున్నారు, ఏదో ఒకటి సేల్ చేసుకుంటున్నారు. లేదు అంటే ఏం చేస్తారు, పెయిడ్ ప్రమోషన్స్, అంటే వేరే వాళ్ళకి బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ గ్రో చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ని వెతుకుతారు. అంటే ఫాలోవర్స్ బేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి ఏం చేస్తారు అంటే, ఇలాగ మీది ఉంది కదా నాకు చేసి ఇవ్వండి అంటారు. బట్ దీనికి కావాల్సింది మీకు కన్సిస్టెన్సీ, అండ్ వాళ్ళకి 0 ఫాలోవర్స్ తోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన 0 ఫాలోవర్స్ తోనే స్టార్ట్ చేస్తారు. బట్ మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేసి ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలాగా
డెడికేటెడ్ గా దానికంటూ టైం స్పెండ్ చేస్తే ఆ తర్వాత నుంచి మీకు ఎర్నింగ్స్ అనేది డెఫినెట్ గా ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ నుండి రకరకాల పద్ధతుల్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇనిషియల్ డేస్ లో అయితే తక్కువ రావచ్చు, తర్వాత తర్వాత అవే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు మోటివేషనల్ చేసుకోవచ్చు, స్పిరిచువల్ చేసుకోవచ్చు, ఇలాగ డివోషనల్ కైండ్ చేసుకోవచ్చు, అండ్ ఏ రిలేటెడ్ చేసుకోవచ్చు, నేచర్ రిలేటెడ్ చేసుకోవచ్చు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, అండ్ రెజ్యూమ్ రైటింగ్. సో రెజ్యూమ్ రైటింగ్ అంటే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి రెజ్యూమ్ ఎలా రాయాలి అండ్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలి అంటే హెచ్ఆర్ చూడంగల్లా కట్లో పడాలి మన రెజ్యూమ్, రైట్? అలాగా ఎలా ఉండాలి మన రెజ్యూమ్, ఎలా ఉంటే హెచ్ఆర్ మన రెజ్యూమ్ పిక్ చేసి మనకి కాల్ వస్తుంది కంపెనీ నుండి అనే విధంగా ఈ రెజ్యూమ్ రైటింగ్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రీలాన్సర్ కూడా చేసుకోవచ్చు, బికాజ్ రెజ్యూమ్ అనేది అందరికి రాదండి. రాని వాళ్ళ దగ్గర మీరు చార్జ్ చేసి రెజ్యూమ్ రైటర్ గా ఒక ప్రొఫెషన్ ని ఒక ఎంచుకోవచ్చు అనమాట మీరు. ఓకే, అండ్ దెన్ కమ్స్ టు సోషల్ మీడియా మార్కెటింగ్, రైట్? సోషల్ మీడియా మార్కెటింగ్ ఇందాక నేను ఆల్రెడీ సెషన్ లో చెప్తున్నప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ దాంతో పాటు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి, అవునా? సో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి చెప్పబోయే ముందు మీరు ఎంతమంది నా వీడియో చూసి సెషన్ కి అటెండ్ అయ్యారు? ఎంతమంది నా వీడియో అంటే ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో? ఎస్, సూపర్ సూపర్, యా, ఓకే, ఎస్, వెరీ గుడ్, ఓకే. సో మీరందరూ చూసింది నా వీడియో కాదు, నా వీడియోతో చేసిన ప్రమోషన్. ఓకే, సో ఇప్పుడు మనము టీవీలో అలాగా చూస్తుంటాం కదా, మధ్య మధ్యలో సీరియల్స్ చూస్తున్నప్పుడు కానీ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ని ఏంటి, ఆ ఛానల్ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే, ఆ ప్రొడక్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ ఛానల్లో వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఓకే, అవన్నీ పెయిడ్ యాడ్స్. అలాగనే మన సోషల్ మీడియా కదా, ఇప్పుడు అందరం మాట్లాడితే టీవీల కంటే మొబైల్ ఎక్కువ ఉంటున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంటున్నాం, యూట్యూబ్ లో ఎక్కువ ఉంటున్నాం, ఫేస్బుక్ లో ఎక్కువ ఉంటున్నాం, రైట్? సో దానిని ఒక మార్కెటింగ్ ఆపర్చునిటీగా ఎందుకు వాడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఏం చేశారంటే, ఊరికే స్క్రోల్ చేసుకొని టైం పాస్ కి కాకుండా దాంతో పాటు దీంట్లో కూడా డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించి దీంట్లో కూడా యాడ్స్ అనేది రన్ చేసేలాగా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అవన్నీ ఏంటంటే పెయిడ్. మనం అఫ్ కోర్స్ మనం మనీ పెట్టకుండా కూడా చేసేవి ఉంటాయి, ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు. అండ్ పెయిడ్ మార్కెటింగ్ అంటే ఫాస్టర్ రిజల్ట్స్ అనమాట. వెయిట్ చేయకుండా, టైం పట్టకుండా మనకు కావాలి ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి అంటే పెయిడ్ మార్కెటింగ్. నేను చేసింది పెయిడ్ మార్కెటింగ్. నాకు ఇక్కడ ఎంత అమౌంట్ అయ్యిందని కూడా కనపడుతుంది చూడండి. దగ్గర దగ్గర మీకు ఇక్కడ ఉన్న అకౌంట్ లో మాత్రమే నాకు 5 lakhs అనేది నేను స్పెండ్ చేశాను. విత్ ఇన్ దీస్ 3-4 months లో నేను స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 5 lakhs ఓన్లీ యాడ్స్ మీదన. ఓకే, సో నేను కూడా అమౌంట్ స్పెండ్ చేయాలా మేడం అని చెప్పి మీరు అడగచ్చు. ఇది నేర్చుకుంటే బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళకి మీరు ఇలాంటి పని చేసి పెడితే ఫ్రీగా ఏం చేసి పెడతామా మనం? లేదు కదా. ఇదిగోండి చూడండి ఎంతమంది అంటే మీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ లీడ్స్ అని ఉంది కదా, సో 3000, 2000 ఇవన్నీ ఏంటి అంటే మీ డేటా. ఓకే, మీ డేటా అదిగోండి, ఇవన్నీ కంప్లీట్ అదే. ఓకే, సో మీ డేటా అనేది అంతా మా దగ్గర ఉంటుంది అనమాట. ఎలాగుంటుంది, ఈ స్కిల్ అనేది మీరు నేర్చుకుంటే మీరు కూడా ఎవరికైనా బిజినెస్ ఓనర్స్ కి ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్ అనేది చేసిచ్చి మీరు మనీ అనేది ఎర్న్ చూడొచ్చు. ఇదిగోండి ఎంత మంది కాంటాక్ట్స్ ఉన్నాయి మా దగ్గర, దగ్గర 1,00,000 కాంటాక్ట్స్ పైన ఉన్నాయి చెప్పాలి అంటే, కంప్లీట్ తెలుగు వాళ్ళు. ఇవన్నీ వచ్చింది ఎలా మా బిజినెస్ గ్రో అవుతుంది అంటే ఇదే. ఓకే, సో ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇలాంటి స్కిల్ అనేది మనకు వచ్చి ఉండాలి. ఓకే, సో ఇది నేర్చుకోవడం ద్వారా ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి బిజినెస్ గ్రో చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే జాబ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్కిల్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 5+. ఓకే, నేను దగ్గర 2017-18 నుంచే చేస్తాను. అప్పటికి ఇన్స్టాగ్రామ్ లేదు, ఓన్లీ ఫేస్బుక్. ఓకే, అది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోక ముందే
నేను స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ కి సేల్స్ కూడా చేశాను. ఓకేనా? సో అలాంటి స్కిల్ అనేది మీరు నేర్చుకుంటే ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటర్ గా వర్క్ చేసుకోవచ్చు, అండ్ జాబ్ అయినా చేసుకోవచ్చు. అండ్ దెన్ కమ్స్ టు క్యాన్వా. సో క్యాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అండి. సో క్యాన్వా యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవచ్చు, లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగ రకరకాల మనం క్యాన్వాని యూజ్ చేసుకొని డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం బయటకు వెళ్తాము ప్రింటింగ్ దగ్గరికి, నాకు ఇలా ఫ్లెక్సీ డిజైన్ కావాలండి అని అంటాము. సో మనం ఏదో బొమ్మలు ఇస్తాము, ఫోటోలు ఇస్తాము, కంటెంట్ చెప్తాము, వాళ్ళు ఒక డిజైన్ చేస్తారు, తర్వాత ప్రింట్ ఇస్తారు. ఆ డిజైనింగ్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటి ఒక జాబ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు ఆల్రెడీ నేను చేసిన డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో మన స్కార్వీ గురించి కానీ ఇంకేదైనా ఫ్రీలాన్సింగ్ గురించి కానీ ఇలాగా ఇక్కడ ఎడిటింగ్స్ ఇలాంటివి మీరు కూడా నేర్చుకొని మీరు కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాన్వా నేర్చుకోవడం ద్వారా ప్రజెంటేషన్స్ చేయొచ్చు, సోషల్ మీడియా పోస్టర్స్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, ప్రింటబుల్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్, షీట్స్, వెబ్సైట్స్, ఫోటో ఎడిటర్, కస్టమ్ సైజ్ అనేది కస్టమ్ చేసుకోవచ్చు. ఇలాగా రకరకాలు మనం క్యాన్వా అనేది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఫ్రీలాన్సింగ్ గ్రాఫిక్ డిజైనర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఈ క్యాన్వా నేర్చుకోవడం ద్వారా. ఓకే, సో అది కూడా కంప్లీట్ గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. రైట్, యా. అండ్ దెన్ ఓకే, ఫేస్లెస్ యూట్యూబ్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, దానిలాగానే ఇక్కడ ఫేస్లెస్ యూట్యూబ్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఎలాగనో యూట్యూబ్ ద్వారా కూడా మీరు అదే పద్ధతిలో ఫేస్లెస్ కంటెంట్ అనేది చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, ఈ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ కి కావాల్సిన వీడియోస్, ఓకే, కావాల్సిన వీడియోస్ మేము ఎలా చెప్పాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కేటగిరీ చూస్ చేసుకోవాలి అని చెప్పడంతో పాటు కావాల్సిన వీడియోస్ కొన్ని మోటివేషనల్ కి సంబంధించినవి, ఏఐకి సంబంధించినవి, నేచర్ కి సంబంధించినవి, సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్, సో ఇలాంటి వీడియోస్ అని మేమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కోర్సు నేర్పించడంతో పాటు ఆ వీడియోస్ మేమే ఇస్తాము. మీరు డైరెక్ట్ గా మీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసుకుని మీరు దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని యూట్యూబ్ లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. దగ్గర 20,000+ వీడియోస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ రావు, అవన్నీ కంప్లీట్ రా ఫుటేజ్ అనమాట. సో మేము చెప్పిన పద్ధతిలో మీరు ఎడిటింగ్స్ చేసుకొని ట్రెండింగ్ మ్యూజిక్, హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రియల్ ఎస్టేట్, సో నేను చెప్పా కదా మన స్టార్టింగ్ అదే రియల్ ఎస్టేట్ అనమాట. సో రియల్ ఎస్టేట్ ని నేను ఇంట్లో కూర్చొనే చేశాను, బికాస్ నాకు కూడా మంచి బేబీ ఆ టైంలో, నేను బయటకి వెళ్ళలేను. సో అలాంటి టైంలోనే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక ఇయర్ది అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 22 నుంచి 23లో నేను ఎర్న్ చేసిన అమౌంట్, ఇది ఒక కంపెనీకి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ అనమాట. సో 19,87,500. ఓకే, నా పేరు అన్ని కనపడుతున్నాయి కదా, ఇది ఒక కంపెనీ ద్వారా నేను ఒక 1 year లో ఎర్న్ చేసిన అమౌంట్. ఓకే, 19,87,500 అనేది 1 year లో నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఎర్న్ చేసిన అమౌంట్. రియల్ ఎస్టేట్ కూడా ఒక కంపెనీకి ఏం నేను చేయలేదు, మల్టిపుల్ కంపెనీస్. మాదే రియాలిటీ హబ్ అనేది ఓన్ కన్సల్టెన్సీ కాబట్టి మేము ఒక కంపెనీ కింద ఏమి వర్క్ చేయలేదు, నంబర్ ఆఫ్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి చేసామన్నమాట. ఓకే, సో ఒక కంపెనీది మీకు చూపిస్తున్నాను. అలాగా మేము మల్టిపుల్ కంపెనీస్ కి చేసుకున్నాం. మిగిలిన వాటిల్లో 5 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు చూపించడానికి ఇది మాత్రం ఒక కంపెనీ దగ్గరది నా దగ్గర ఉంది. ఓకే, యా, ఎస్ అండ్ దట్ ఈస్ పాసిబుల్. మేము రియల్ ఎస్టేట్ మీకు ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటే మేము ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకుంటూ మీరు మా తరపు నుంచే, స్కార్వీ తరపు నుంచే ఇంట్లో కూర్చొని కమిషన్ తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ మై గ్యారెంటీ. అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకోటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం అందరం ఇప్పుడు ఏదైనా మొబైల్ కొందాం అనుకుంటున్నాం, లేదంటే ఏ కుక్కరో స్టవ్ ఏదో ఒకటి కొందాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాము, యూట్యూబ్కి వెళ్తాం ఫస్ట్. మోస్ట్లీ నేను చేసేది అదే, మీరు అందరు కూడా అదే చేస్తున్నారు అనుకుంటున్నాను. యూట్యూబ్కి వెళ్తాం ఫస్ట్. సో మొబైల్స్ అంటే 20,000 లేదంటే 10,000 లేదంటే మంచి రైస్ కుక్కర్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ అని ఇలాగ టైప్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనకి రకరకాల వీడియోస్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటాయి, దాని మీద రివ్యూస్ ఎవరు ఇచ్చారో వాళ్ళందరివి డిస్ప్లే అవుతూ ఉంటాయి.
మనం ఏం చేస్తాము, కొన్ని చూస్తుంటాము. వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇక్కడ నుంచి కొనుక్కున్నాను, మీరు కొనుక్కోవాలంటే కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కోండి అని చెప్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ కదా. యా. సో అలాగా ఆ లింక్ ఈజ్ నథింగ్ బట్ అఫిలియేట్ లింక్. ఓకే, దాన్ని ఏమంటారంటే అఫిలియేట్ లింక్ అంటారు. ఆ లింక్ మనం క్లిక్ చేయగానే మనకి అందరికీ తెలిసిన వెబ్సైట్సే, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏంటి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, షాప్స్, ఇలాంటి వెబ్సైట్స్కే వెళ్ళిపోతుంది. రైట్, ఆ వెబ్సైట్స్ నుండి మనం ఆ ఐటమ్ ని పర్చేజ్ చేసుకుంటాము వాళ్ళు పెట్టిన లింక్ నుండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ లింక్ ఎవరైతే ఇచ్చారో ఆ పర్సన్ కి సమ్ అమౌంట్ కమిషన్ లాగా అకౌంట్ కి వెళ్తుంది. ఓకే, అకౌంట్ కి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్, లేదు అంటే ఈ కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకే, అండ్ దాంతో పాటు ఇది ఒక సెట్, అంటే దీన్ని ఏం చేస్తారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటికి చేస్తారు. అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. సో ఏంటి డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కనుక, సో మన స్కార్వీలో ఉండే కోర్సెస్ ఉన్నాయి. మీకు స్కార్వీలో ఉండే కోర్సెస్ మీరు నేర్చుకోవడంతో పాటు మీకు ఒక రిఫరల్ లింక్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ రిఫరల్ లింక్ ని యూజ్ చేసుకొని మీరు స్కార్వీలో ఉండే కోర్సెస్ ని మీరు సేల్ చేసుకోవచ్చు. ఓకే, అది డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. నాట్ ఓన్లీ స్కార్వీ, మీకు బయట కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అలాంటి ప్రొడక్ట్స్ ని మీకుండే రిఫరల్ లింక్ ని యూజ్ చేసుకొని మీరు సేల్ చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మీకు 60 నుండి 70% వరకు కమిషన్ అనేది వస్తుంది. అదే ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే కమిషన్ 0, కొన్ని ఐటమ్స్ కి 0 ఉంటుంది, మాక్సిమం వచ్చేసి 15% ఉంటుంది అనమాట. సో ఓకే మేడం, మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పారు, ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పారు, బట్ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది కమిషన్ లో? వచ్చింది కదా డౌట్, రైట్? సో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అన్నట్లయితే కనుక, మీకు ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క ఐటమ్ కావాలి. ప్రతి మనిషికి నాకో డ్రెస్ కావాలి, మీకో డ్రెస్ కావాలి, నాకో ఫోన్ కావాలి, మీకో ఫోన్ కావాలి. అంటే ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి వాళ్ళు ఇచ్చే కమిషన్ అనేది తగ్గుతుంది. దాని వలన మనకి ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ లో తక్కువ కమిషన్ వస్తుంది. వేరస్ డిజిటల్ ప్రొడక్ట్స్ అయినా, అప్లికేషన్స్ కానీ, మన స్కార్వీ కోర్సెస్ కానీ, ఇంకేదైనా ఈ బుక్స్ కానీ, ఇలాంటివన్నీ ఏది సేల్ చేసినా మీకు డిజిటల్ ప్రొడక్ట్స్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. ఓకే, సో అలాగా మీరు స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా సంపాదించుకోవాలి, డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ కోర్సులో మేము అనేది కంప్లీట్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగా మీరు స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ కూడా మీరు మనీ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కామ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చెప్పా కదా, అది కూడా కంప్లీట్ కోర్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఆ మనీ అనేది ఎలా సంపాదించుకోవచ్చు అనేది కంప్లీట్ గా మీకు ఈ కోర్స్ లో అనేది చెప్పడం జరిగింది. అండ్ వెబ్సైట్ డిజైనింగ్ విత్ ఏఐ. సో వెబ్సైట్ డిజైనింగ్ అనేది కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఆ వెబ్సైట్ డిజైన్ నేర్చుకోవడం ద్వారా ఏంటి అంటే మీరు ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ డిజైనర్ గా మీ కెరీర్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ కమ్స్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఏంటి అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఏఐ రిలేటెడ్ స్కిల్. దీన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు స్టార్ట్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ అయినా హెల్ప్ అవుతుంది, లేదు అంటే మీకు ఒక జాబ్ ఆపర్చునిటీగా అయినా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ స్కిల్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. బికాజ్ మీరు అందరూ వినుంటారు, ఇప్పుడు ఏఐ వచ్చేసింది, జాబ్స్ ఉండవు, చాలా వరకు పోతున్నాయి అని చెప్పి. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని నేర్చుకుని అడ్వాన్స్డ్ లెవెల్లో వర్క్ చేస్తుంటే మీ జాబ్స్ ఎక్కడికి పోవు. ఓకే, సో అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ గా చెప్పేస్తాను, చాలా మందికి తెలియదు కాబట్టి. డిజిటల్ మార్కెటింగ్ అంటే, సో మనము ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నేనే ఉన్నా, సురేఖ కలెక్షన్స్ అని చెప్పి మంచిగా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, జ్యువెలరీలో, క్లాతింగ్ ఏదో ఒకటి పెడదాం అనుకుంటా. అఫ్ కోర్స్ నాకు ఉంది 2016 లో, బట్ అది కూడా మూసేసాం అనమాట. బికాస్ నాకు ఫస్ట్ డెలివరీ కాబట్టి అప్పుడు 17 అలాగా. యా, సో
నేను ఒక క్లాతింగ్ స్టోర్ అనేది పెడతాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, మంచి ప్లేస్ చూసుకుంటా, ఏరియా చూసుకుంటాను, షాప్ అనేది రెంట్కి తీసుకుంటాను, మెటీరియల్ తీసుకొస్తాను, షాప్ లో పెడతాను, మంచిగా ఏమన్నా ఇంటీరియర్ వర్క్స్ ఏదైనా చేయాల్సి వస్తే అది చేసేసుకుంటాను, చేసుకొని నాకు కావాల్సిన మెటీరియల్ అంతా దాంట్లో పెట్టేస్తా. ఓకే, పెట్టేసిన తర్వాత ఒక సేల్స్ పర్సన్ ని పెట్టుకుంటాను, షాప్ బయట బోర్డ్ అది పెట్టుకుంటాను, అండ్ షాప్ వచ్చిందని చెప్పి తెలియాలి కాబట్టి పాంప్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తా. లేదు అంటే పేపర్ లో పెడతాను, పేపర్ యాడ్స్ లాంటివి వేపిస్తాం. ఓకే, సో అప్పుడు ఏంటి, విజిటర్స్ ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో, యాడ్ చూసిన వాళ్ళు ఉన్నారో షాప్ కి వస్తారు, షాప్ కి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు, అప్పుడు దాని ద్వారా మనకి సేల్స్ అనేవి అవుతాయి. రైట్, సో యూజువల్ గా జరిగే బిజినెస్ అయితే ఇంతే నార్మల్ గా బయట. అవును కదా. సో అదే ఆన్లైన్ లో మనం బిజినెస్ చేయాలంటే ఎలాగా, ఆన్లైన్ లో మనకి ఇప్పుడు ఫిజికల్ గా స్టోర్ అవసరం లేదు, మనం స్టోర్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము, అంత ఇన్వెస్ట్మెంట్స్ చేయలేము, లేదు అంటే అంత టైం మనం తీసుకొని పెట్టలేము. రైట్, అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆన్లైన్ లో మీకు ఏదైనా వెబ్సైట్ అన్నా ఉండాలి మీ ప్రొడక్ట్స్ ని లిస్ట్ చేసుకోవడానికి. ఓకే, లేదు నాకు వెబ్సైట్ కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి నేను ఇనీషియల్ గా వెబ్సైట్ కూడా వెళ్ళను అనుకున్నట్లయితే ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వేదికగా మీరు వాడుకోవాలి మీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే, సో అలాగే మీ ప్రొడక్ట్స్ ని ఇనీషియల్ గా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ వెబ్సైట్స్ లో కానీ లిస్ట్ చేస్తారు, ఆ ప్రొడక్ట్స్ గురించిన కంటెంట్ అనేది చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాము, మార్కెటింగ్ చేయాలి. బయట ఏం చేసాము, మార్కెటింగ్ చేయాలి అంటే ఇలా పాంప్లెట్స్, పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదే ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయాలంటే నేను ఇందాక ఆల్రెడీ సోషల్ మీడియా మార్కెటింగ్ చూపించా మీకు, పెయిడ్ యాడ్స్ అని. రైట్, అది పెయిడ్ యాడ్స్ రన్ చేసి మనకి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కి ట్రాఫిక్ ని మూవ్ చేయాలి. ఓకే, అదొక పద్ధతి. లేదు నా దగ్గర డబ్బులు నేను పట్టనంటే నేను ఆర్గానిక్ గానే నాకు స్లోగా అయినా పర్లేదు అనుకున్నట్లయితే దానికి సంబంధించిన కంటెంట్ ని మనం కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండాలి, రీల్స్ రూపంలో, వీడియోస్ రూపంలో, పోస్ట్ల రూపంలో. దీన్ని కంప్లీట్ ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు. దానికి రిలేటెడ్ మీరు ఇదైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇదైనా చేసుకోవచ్చు. దాని ద్వారా మార్కెటింగ్ జరిగి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఈ కంప్లీట్ సెటప్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో, వెబ్సైట్ లో లిస్ట్ చేయడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, జనాలను అక్కడికి తీసుకురావడం కానీ, వెబ్సైట్ లో ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాము. సంథింగ్ లైక్ అమెజాన్ ఉంది, మనం ఏం చేస్తాం, వెళ్తాము, కార్ట్ కి యాడ్ చేసుకుంటాము, బై చేస్తాము, అలాగే సేల్స్ అవుతాయి. రైట్, అలాగనే మీ ఓన్ వెబ్సైట్ కూడా సేల్స్ అవుతాయి. ఇదంతా ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, వాట్సాప్ మార్కెటింగ్ కానీ, లేదు అంటే కంప్లీట్ గా ఈ వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ట్రాఫిక్ ని మూవ్ చేయడం కానీ, సోషల్ మీడియాలో మీ కంటెంట్ ని అప్డేట్ చేయడం కానీ, ఇదంతా ఒక సెట్ ఆఫ్ ప్రాసెస్ ని కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఓకే, ఏదైనా బిజినెస్ ని ఆన్లైన్ లో తీసుకెళ్ళాలి అంటే ఇదంతా ఉంటేనే పని అవుతుంది. ఓకే, ఆ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలాగా అనేది ఇక్కడ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. మీకు ఏదైనా బిజినెస్ ఉంటే హెల్ప్ అవుతుంది, లేదు అంటే మీరు జాబ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రీలాన్సర్ గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, యా, అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని ఎలాగ స్కిల్స్ అనేది కంప్లీట్ ఇన్ఫో అయితే ఇచ్చేసాను, ఏ స్కిల్ ద్వారా ఎలాగ మనీ సంపాదించుకోవచ్చు అనేది. అండ్ సీక్రెట్ నంబర్ 3 ఏంటి, ఈ స్కిల్స్ అనేవి మనకు అన్ని కావాలంటే మీకు యూట్యూబ్ లో అయినా దొరుకుతాయి, గూగుల్లో అయినా మీరు ఎలాగైనా నేర్చుకోవచ్చు. బట్ ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఉండాలి కదా దేనికైనా. ఒక ప్రూవెన్ సిస్టమ్ ని ఫాలో అయితే కనుక మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు యూట్యూబ్ లో కొడతారండి ఒక వీడియో, డిజిటల్ మార్కెటింగ్ అన్నానని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సర్చ్ చేస్తారు, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఏ వీడియో అన్నా కంప్లీట్ గా ఫాలో అవుతామా, లేదు. మీకు ఏదైనా డౌట్స్ వస్తాయి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు చేయరు, మీరు జస్ట్ వీడియో చూస్తారు, వదిలేస్తారు, అంతే. మనీ ఎర్న్ చేసే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు మాత్రమే మా స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు ఇక్కడ రిజల్ట్స్ చూసారు, వాళ్ళలాగా మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, అలాంటి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఏదో జాయిన్ అయిపోయాం కదా డబ్బులు రావాలి అంటే మాత్రం రావు. డెఫినెట్ గా లర్న్ చేసుకున్నది మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు మాత్రమే మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఓకే, ఆ సిస్టమాటిక్ ప్రాసెస్ ఏంటి, ఒక ప్రూవెన్ సిస్టమ్ లో మీరు మనీ ఎర్న్ చేసుకోవడం ఎలాగా అనేది కంప్లీట్ గా నేర్చుకోవడం జరుగుతుంది. సో చాలా మంది అనుకుంటారు నా దగ్గర మనీ లేవండి,
ఇప్పుడు ఫీజు అంటున్నారు కదా, ఫ్రీ కాదు, ఇది డెమో సెషన్. ఓకే, బట్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్ గా 999 నుండి 14,999 వరకు మన కోర్స్ ఫీజు అనేది ఉంటుంది. బట్ యూజువల్ గా అందరూ అనుకునేది నా దగ్గర మనీ లేవు. మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా, చదువుకున్నాం, స్కూల్స్కి వెళ్ళాం, ఫ్రీగా ఎవరైనా మనకి చదువు చెప్పారా? కొంతమంది తెలివిగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మేడం అంటారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఫ్రీగా చెప్తున్నారా మీకు, గవర్నమెంట్ నుంచి సాలరీ తీసుకోకుండా? ఎస్ఆర్ నో? మీకు తెలుసు కదా అది. సో మీరు ఇక్కడ చదువు మీద ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా, కోర్స్ నేర్చుకోవాలన్నా మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఖర్చు కాదండి. డెఫినెట్ గా మనం భూమి మీద డబ్బులు పెడుతుండి పెరుగుతాయి అంటారు. మనం అది ఖర్చు అనుకుంటున్నామా, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నామా? దాని వల్ల మనకి రిటర్న్స్ వస్తాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలానే మనం చదువుకుంటున్నాం, చదువు గురించి ఎందుకు అన్ని వేలు లక్షలు ఫీజులు కడుతున్నాము? దాని తర్వాత ఏదో సంపాదించేది చేస్తారు, జాబులు చేస్తారు అని చెప్పి మన పేరెంట్స్ కడతారు. అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా, ఖర్చు అనుకుంటున్నారా వాళ్ళు? రైట్. సో స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా ఖర్చు కాదు. నా దగ్గర మనీ లేవు కాదు. మీరు అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, జూమ్ సెషన్ లో ఉన్నారు, అండ్ మీది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అంటే మీరు డబ్బులు లేని వాళ్ళు ఏం కాదు. 999 పే చేయలేని సిచ్యువేషన్ లో ఎవరూ లేవు. రైట్. సో మీది మీరు చూసుకోండి. మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మనం మనీ అరేంజ్ చేసుకుంటాము. రైట్. నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర లేవండి, నిజం చెప్తున్నా. నేను జాబ్ మానేసా కదా, 45,000 కోర్స్ ఫీ 2019 లో నేను పే చేసింది ఒకే ఒక్క సోషల్ మీడియా మార్కెటింగ్ స్కిల్ నేర్చుకోవడానికి. 45,000. సో అప్పుడు జాబ్ లేదు కాబట్టి శాలరీ రావట్లేదు, డబ్బులు లేవు. రైట్. క్రెడిట్ కార్డు మా ఆయనకి తెలియకుండానే నేను చేశాను నా స్వైపింగ్. ఓకే. సో అలా లేదు అంటే ఫ్రెండ్స్ ని అడుగుతాము, పేరెంట్స్ ని అడుగుతాము. ఇలాగ ఎలాగోలా మనకి ఏదైనా సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మనీ అరేంజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మీ మీద మీరు ఎప్పుడైతే వన్ టైం ఇన్వెస్ట్ చేసుకొని మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తారో డెఫినెట్ గా మీకు 100,000 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి. ఓకే. నా దగ్గర టైం లేదు అనుకుంటారు. టైం లేదు. మీ దగ్గర ప్రయారిటీ ఏంటి? మీకు ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనీ కావాలి, నీడ్ ఉంది అంటే డెఫినెట్ గా మీకున్న టైంలో ఒక 1 or 2 hours టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. రైట్. పిల్లలకి స్కూల్ ఉంది 5K అన్నట్లు అన్నామనుకోండి, 4K లేచి కూర్చుంటాం మదర్స్ అందరం. వాళ్ళకి లంచ్ బ్యాగ్ అవన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి. లేదు 8 o'clock అంటే తీరిగ్గా 7కి లేస్తాం. అలాగే ఎలాగైనా మనము ఆ పనిని కంప్లీట్ చేయడానికి ముందు లేస్తున్నాం. రైట్. సో డైలీ ఒక 1 hour మీ మీద మీరు తీసుకోలేరా? మీకు మనీ ఎర్న్ చేయాలి అండ్ మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే టైం అనేది మిగిల్చుకోవాలి ఎలాగోలా. 1 or 2 hours అంతే, డెఫినెట్ గా పాసిబుల్ అవుతుంది. అండ్ నేనంత టెక్నికల్ కాదండి, నాకు అసలు నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే రాలేదు అని చెప్పనుకుంటారు. సో మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. ఇది ఎంత కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ కోర్సెస్ మాత్రమే. సో ఎవరైనా స్టార్టింగ్ 0 నాలెడ్జ్ నుండి మీరు ఈ స్కిల్స్ అనేది నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నాకు సపోర్ట్ లేదండి మా ఫ్యామిలీలో ఇలాగ కోర్సెస్ ఆన్లైన్ అంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు, నాకు సపోర్ట్ చేయరు ఫ్యామిలీలో అని చెప్పి. బట్ మీరు గుర్తు తెచ్చుకోండి, మీ ఫ్యామిలీలో మీరు అడిగిన దానికి చాలా వరకు రిజెక్షన్స్ వచ్చే ఉంటాయి. బట్ ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళము తెచ్చుకొని జాయిన్ అయ్యి, లేదు అంటే వాళ్ళని అడిగి బ్రతిమలాడో లేదంటే బెదిరించో ఏదో ఒకటి చేసి మనం అనుకున్నది సాధించిన వాళ్ళు ఇక్కడ ఉండే ఉంటారు. రైట్. పేరెంట్స్ నో, హస్బెండ్స్ నో. రైట్. సో మనకి నిజంగానే డెఫినెట్ గా సపోర్ట్ ఉండదండి. ఇనీషియల్ గా ఎవరు ఎంకరేజ్ చేయరు. బట్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసి ఒక చిన్న రిజల్ట్ అయినా వాళ్ళకి చూపిస్తారో వాళ్ళు కంప్లీట్ గా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే మేము రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నాము. అక్కడ వాళ్ళందరూ చాలా మంది హౌస్ వైఫ్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ వాళ్ళ హస్బెండ్స్ ముందు ఇనీషియల్ గా ఎవరు సపోర్ట్ చేయలేదండి. వాళ్ళు ఏదో ఒక రకంగా మనీ అయితే అరేంజ్ చేసుకున్నారు, స్కార్వీలో ఎన్రోల్ అయ్యారు. ఎన్రోల్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ చూసారో వాళ్ళ హస్బెండ్స్ చాలా చక్కగా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా చూసినట్లయితే మీరు చూడొచ్చు మా యూట్యూబ్ లో అలాగా కూడా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారండి ఫంక్షన్ కి. ఎంత బాగా సపోర్ట్ చేశారంటే ఒక్క రిజల్ట్ మనం చూపిస్తే డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఏమనరు.
ఓకే, సో అలాంటి లిస్ట్ లో మీరు కూడా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ మా స్కార్వి స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేసిన ఇష్యూనే ఇది. ఓకే, సో జెన్యునా కాదా, మీకు ఆల్రెడీ నేను ఇక్కడ స్కార్వి లీగల్ ప్రూఫ్స్ అనేది చూపించాను. స్కార్వి జిఎస్టీ సర్టిఫికేట్ చూసారు, ఎంఎస్ఎంఈ చూసారు, లేబర్ లైసెన్స్ చూసారు. సో స్కార్వి అనేది కంప్లీట్ గా ట్రస్టెడ్ కంపెనీ. అండ్ మీరు మా పేఅవుట్ ది కూడా మీరు చూడొచ్చు, మా స్టూడెంట్స్ ఆల్రెడీ స్టేటస్ లో అలాగా షేర్ చేస్తూ ఉంటారు. సో కంప్లీట్ జెన్యున్ సిస్టమ్. ఓకే, సో నిజంగానే మనం మనీ ఎర్న్ చేసుకోగలమా లేదా, నేను ఇక్కడ 100% మీరు పట్టండి 100% రిజల్ట్ గ్యారంటీడ్ అని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు ఎప్పుడైతే నేను నేర్పిస్తున్నాను అదే సిస్టమ్ ని మా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగనే మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ లాజిక్ అండి. క్లాస్ లో 100 మంది ఉన్నారు, క్లాస్ లో 100 మంది ఉంటే స్టూడెంట్స్ అందరికీ ఒకేలాగానే చెప్తారు. బట్ కొంతమంది స్టూడెంట్స్ బాగా గ్రాస్ప్ చేసుకుంటారు, క్లాస్ 90 స్కోర్ చేస్తారు, కొంతమంది 70 స్కోర్ చేస్తారు, కొంతమంది 50 స్కోర్ చేస్తారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కంప్లీట్ గా మీరు ఇంప్లిమెంట్ చేసే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్రూవెన్ సిస్టమ్. 100% రిజల్ట్స్ వస్తాయి మీరు ఇంప్లిమెంట్ చేస్తే, అది మీ చేతిలోనే ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సర్చ్ చేస్తున్నప్పుడు సింపుల్ ర్యాండమ్ కీవర్డ్స్ అయితే సర్చ్ చేయకండి. ఇలాంటి డిజిటల్ స్కిల్స్, ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ ఏదో ఒక్కటి నేర్చుకున్నా సరే మీరు ఇంట్లో నుంచి 100% మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ప్రైజెస్ అనేది కూడా చూసేద్దాము ఎంత ఏంటి అనేది. సో బ్రాంజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 999 ఉంటుందండి. దీంట్లో మీకు మీషో రీసెల్లింగ్, క్యాప్కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ మీకు బ్రాంజ్ సిల్వర్ ప్యాకేజ్ ఉంటుంది. బ్రాంజ్ లో ఉండే కోర్సెస్ ఫ్రీగా వస్తాయి సిల్వర్ అయితే. అండ్ దాంట్లో మీకు అడిషనల్ గా మైండ్ సెట్ మాస్టరీ, ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, ఇన్ షార్ట్ వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ చాట్ జీపీటీ అండ్ ఏఏ రెజ్యూమ్ రైటింగ్ అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది. అండ్ గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 6499 ఉంటుంది. దీంట్లో మీకు బ్రాంజ్ అండ్ సిల్వర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఫ్రీలాన్సింగ్ గైడ్, డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్, క్యాన్వా మాస్టరీ అండ్ దీంతో పాటు ఎడిషనల్ గా పింట్రెస్ట్ మార్కెటింగ్ కూడా మీకు యాడ్ అవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ 6499. అండ్ దెన్ కమ్స్ టు డైమండ్ ప్యాకేజ్ అనమాట. మీకు బ్రాంజ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎడిషనల్ గా మీకు ఫేస్లెస్ యూట్యూబ్ మాస్టరీ వస్తుంది, రియల్ ఎస్టేట్ గైడ్ వస్తుంది, సేల్స్ మాస్టరీ వస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ వస్తుంది, వెబ్సైట్ డిజైనింగ్ విత్ ఏఐ. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన కోర్సెస్ కంప్లీట్ గా ఏఏ మీదనే ఉంటాయండి. బికాజ్ ఇప్పుడు ట్రెండ్ అంతా ఏఐ కాబట్టి మన కోర్సెస్ అన్ని అప్ టు డేట్ ట్రెండింగ్ స్కిల్స్ మాత్రమే మన దాంట్లో ఉన్నాయి. ఓకే, 10,999 అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు ప్లాటినం ప్యాకేజ్ వచ్చేసి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఉంటాయి. దీంతో పాటు అడిషనల్ గా మీకు ఈకామ్, అఫిలియేట్ మార్కెటింగ్, జనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, అబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఉంటుంది, ఎస్ఈఓ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మీకు 14,999 లో రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చెప్పా, స్కార్వి నుంచి మా అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కనుక చేసుకుందాము అనుకున్నట్లయితే మీరు ఎన్రోల్ అయిన ప్యాకేజ్ బ్రాంజ్ అనుకోండి, మీరు బ్రాంజ్ సేల్ చేస్తే మీ రిఫరల్ లింక్ ని యూజ్ చేసుకుని మీకు బ్రాంజ్ సేల్ అయితే మీకు 600 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎన్రోల్ అయిన ప్యాకేజ్ సిల్వర్ అనుకోండి, 2,999 లో మీరు ఎన్రోల్ అవుతారు. మీ రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని సిల్వర్ సేల్ చేస్తే మీకు 1,600 వస్తుంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే మీరు బ్రాంజ్ ప్యాకేజ్ లో ఉన్నారు, దీంట్లో ఏది సేల్ చేసినా మీకు 600 వస్తుంది. ఓకే, అండ్ మీరు సిల్వర్ ప్యాకేజ్ లో ఉన్నారు, బ్రాంజ్ సేల్ చేస్తే 600 వస్తుంది, సిల్వర్ అయితే 1,600 వస్తుంది, గోల్డ్ అయితే ఇవన్నీ సిల్వర్ అండ్ అబో ఏదైనా సరే మీకు 1,600 వస్తుంది. బికాస్ మీరు ఉన్నది సిల్వర్ ప్యాకేజ్ కాబట్టి. అండ్ దెన్ గోల్డ్ ప్యాకేజ్. సో మీరు గోల్డ్ ప్యాకేజ్ లో ఉన్నారనుకోండి, బ్రాంజ్ అయితే 600, సిల్వర్ 1,600 వస్తుంది, గోల్డ్ 4,000 వస్తుంది, డైమండ్ కూడా 4,000, ప్లాటినం కూడా 4,000 బికాస్ మీరున్నది గోల్డ్ ప్యాకేజ్. డైమండ్ ప్యాకేజ్ అనుకుంది 600, 1,600, 4,000, 7,000 అండ్ ప్లాటినం కూడా 7,000. అండ్ ప్లాటినం ప్యాకేజ్, సో ప్లాటినం ప్యాకేజ్ లో మీరు ఉంటే 600, 1,600, 4,000, 7,000 అండ్ 10,000. ఓకే, సో మీరు ప్లాటినం ప్యాకేజ్ లో ఉంటే కనుక మీకు హైయెస్ట్ అమౌంట్ అనేది కమిషన్ లాగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే,
సో ఏం ఆలోచించకండి, మేము ఉన్నాం ఇక్కడ సపోర్ట్ చేయడానికి. మీ ఆన్లైన్ లో డెఫినెట్ గా ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే, మా స్కార్విత్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. ప్రతి కోర్సు కంప్లీట్ గా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఏ ప్యాకేజ్ అయినా సరే. అండ్ దాంతో పాటు ఇలానే జూమ్ మీటింగ్స్ ఉంటాయండి, లైవ్ సెషన్స్ ఉంటాయి. మీ డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు మెంటర్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మెంటర్స్ నుంచి ఉంటుంది, అండ్ మా నుంచి ఉంటుంది, స్కార్వి టీం నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. అండ్ కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుంది. మీరు ఇమీడియట్ గా ఎన్రోల్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ప్లాటినం లో కనుక ఎన్రోల్ అయినట్లయితే ప్లాటినం వాళ్ళకి స్పెషల్ గా వాట్సాప్ కమ్యూనిటీ యాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చూసినట్లయితే మేము ప్రాంప్ట్స్ రూపంలో ఇచ్చిన కొన్ని ఎడిషనల్ యాడ్ ఆన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు రీల్స్ కూడా 20,000+ రీల్స్ అనేది ఎడిషనల్ గా మేము బోనస్ లాగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి బోనస్ మెటీరియల్ మీకు అంతా కలిపి 50,000 రూపీస్ వర్త్ ఉంటుందండి. అండ్ మీరు ఇంకా చెప్పాలి అంటే ఈ కోర్సు బయట ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎక్కడైనా చూడండి, మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్కి వెళ్తే మినిమం 50,000 అలాగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా అలానే ఛార్జెస్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు 15,000కే మీకు 27 కోర్సెస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎవరైతే ఇక్కడ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మేము పెట్టిన జాబ్స్ కి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు జాబ్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది అంటే జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో అప్లై చేసినట్లయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటే మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. ఓకే, సో మేము ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎడిషనల్ గా ఉన్నట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ లీడ్స్ సపోర్ట్. సో ప్లాటినం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి లీడ్స్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరపు నుండి. ఓకే, ఇందాక మీరు చూసారు కదా మీ డేటా ఉంది సోషల్ మీడియా మార్కెటింగ్ లో, మెటా యాడ్స్ లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ మా వాళ్ళకి, మా అఫిలియేట్ మార్కెటర్స్ కి మేము ఇస్తున్న లీడ్స్ సపోర్ట్. ఓకే, సో అలాగా యాడ్స్ రన్ చేస్తాము కంపెనీ దగ్గర నుంచి. మీరు లీడ్స్ అనేది తీసుకొని మీరు సేల్స్ అనేది చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ లో. ఓకే, సో దాని వల్ల మీకు రిజల్ట్స్ అనేది ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, సో ఎవరైతే ఇక్కడ సెషన్ లో ఉన్నారో అండ్ ఓన్లీ ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ అనేది డెఫినెట్ గా అప్లై అవుతుంది అనమాట. అండ్ డెఫినెట్ గా అస్సలు వెయిట్ అయితే చేయకండి. మీరు ఎవరైతే నిజంగా మీకు ఒక నీడ్ ఉంది, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి అండ్ ఆన్లైన్ నుంచి నేను ఎర్నింగ్స్ అనేది చేస్తాను అండ్ స్కిల్స్ నేర్చుకుంటాను అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ జెన్యూన్ ప్లాట్ఫామ్. ఓకే, సో డెఫినెట్ గా మీరు స్కిల్స్ నేర్చుకుంటారు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసినవి మీరు అప్లై చేయడం ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, కంప్లీట్ గా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనట్లయితే జాబ్ చేసుకోవచ్చు, లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ ఉంటే గ్రో చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల పద్ధతుల్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్ గా మీరు ఎర్న్ అయితే చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, క్లియర్?